హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అనేది వేసుకోవాలి. తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఏంటంటే ఆనియన్స్ పొడుగ్గానే కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీలోకి. అందులోకి పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే అల్లం పేస్ట్ వేసుకున్నాము. కొంచెం అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి చిటికెడు పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు టమాటాలను వేసుకున్నాము. ఈ టమాటాలు ఉడకడానికి కొంచెం దాని మీద సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకుంటే సాఫ్ట్గా కుక్ అవుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాము. అంతలోగా మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసుకున్నాము. వేసుకొని వాటర్ పోసుకొని ఒక చిక్కని గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా కలుపుకున్నాము. ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేసేటప్పుడు ఉండలు ఉంటే కర్రీ అనేది ఉండలు అయిపోతుంది. ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. చూడండి, ఎలా ఉంటే చాలు. ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత మన టమాటా కుక్ అయిందో లేదో చూసుకున్నాము. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో టమాటో. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాము. ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దాంట్లో వేసుకున్నాము. ఎందుకంటే కొంచెం మనం ముందు కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం కిందికి వెళ్ళిపోయి ఉంటుంది గ్రేవీ అనేది. మళ్ళీ ఒకసారి కలిపి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. దాంట్లోకి వేసుకొని మొత్తాన్ని కలిపి వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకొని అంతా మొత్తాన్ని మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాము. మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ పోసుకుంటే చాలు. మా ఇద్దరి మందం కాబట్టి నేను కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇది తొందరగా గట్టి పడుతుందండి. అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ తక్కువ అయితే వేసేసుకోండి. నాకు అన్నీ మంచిగానే సరిపోయాయి. ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూసారా, కుక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము మొత్తాన్ని. ఇది కర్రీ అనేది దగ్గర పడుతుందండి. మీరు ఎప్పుడైతే తింటారో పూరి అప్పుడే చేసేసుకోండి, ఎందుకంటే ఇది కర్రీ గట్టిగా అయిపోతుంది, తొందరగా గట్టిగా అయిపోతుంది కర్రీ. కర్రీ అనేది ఉడికిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము.
ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో